హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సిఎస్కే మ్యాచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ March 30న ఆర్ఆర్తో వాళ్ళొక మ్యాచ్ ఉంది, అవే మ్యాచ్. అలాగే April 3 వచ్చేసి పీబీకేఎస్ హోమ్ మ్యాచ్ ఉంది, చెన్నైలో ఆడబోతున్నారు. అలాగే April 5న ఆర్సీబీతో ఉంది, అది కూడా బెంగళూరులో. April 11న డీసీతో హోమ్ మ్యాచ్. సో వీళ్ళకి ఆర్సీబీ అగెనెస్ట్ గా మంచి రికార్డే ఉంది, బట్ లాస్ట్ 1-2 years గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అగెనెస్ట్ ఆర్సీబీ అంత స్ట్రాంగ్ గా లేదు. సో ఈ ఇయర్ ఎలా ఆడబోతున్నారు ఏంటో కూడా ఆర్సీబీతో. అలాగే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఢిల్లీతో ఓడిపోయారు చెన్నైలో, ఒక మంచి రికార్డ్ ఉంది వాళ్ళకి కూడా. సో ఆ రికార్డ్ ని ఎలా మళ్ళీ మెరుగుపరుచుకుంటారు ఏంటి, ఇవన్నీ కూడా చూడాలి, ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది ఏంటో. సో ముందుగా టీం గురించి డిస్కస్ చేద్దాం. బ్యాటర్స్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్, డెవాల్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు శాంసన్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ. ఆల్రౌండర్స్ వచ్చేసి శివం దుబే, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, జాక్ ఫౌల్స్, అషుల్ కమోజీ, ప్రశాంత్ వీర్, అమన్ ఖాన్, మాథ్యూ షాట్. బౌలర్స్ వచ్చేసి ఖలీల్ అహ్మద్, రాహుల్ చహర్, నాథన్ ఎలిస్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అఖిల్ హుస్సేన్, ముఖేష్ చౌదరి, శ్రేయస్ గోపాల్, గురన్ ప్రీత్ సింగ్. సో ఇది వాళ్ళకున్న టీం అయితే. సో వాళ్ళకి స్ట్రాంగ్ ఇండియన్ కోర్ అయితే ఉంది. ఎప్పటి నుంచో వాళ్ళు ఎప్పుడు సిఎస్కే, ఎంఐ ఈ టీమ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ని బిల్డ్ చేసుకుని ఉంటాయి. సో వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఇండియన్ కోర్ అలానే ఉంది. సో వాళ్ళ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుంటే లీడర్షిప్. సో వాళ్ళకి లీడర్షిప్ లో ధోని అయితే ఉంటాడు ఖచ్చితంగా. రుతురాజ్ గైక్వాడ్కి చాలా హెల్ప్ చేస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ తో మంచి ర్యాపో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి చెన్నైకి ఎన్నో మ్యాచెస్ గెలిపించారు. సో ఈ లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళ దగ్గర ఇంప్రూవ్డ్ బ్యాటింగ్ పవర్ ఉంది. అంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే బ్యాటింగ్ పవర్ చాలా ఇంప్రూవ్ అయింది. సో బ్యాటింగ్ పవర్, బ్యాటింగ్ స్ట్రెంత్ కావచ్చు, ఆల్రౌండర్స్ క్యాపబిలిటీ, ఇవన్నీ కూడా చాలా పెరిగాయి వాళ్ళ దగ్గర. సో చూడాలి దాన్ని ఎట్లా పర్ఫామ్ చేస్తారు, అండ్ ఈ స్ట్రెంగ్త్స్ ని బాగా యూజ్ చేసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటో ఖచ్చితంగా చూడాలి. వాళ్ళ వీక్నెస్ వచ్చేసి స్పిన్ అటాక్ అంత స్ట్రాంగ్ గా లేదు. సో ముందైతే జడేజా ఉండేవాడు, జడేజా ఉన్నప్పుడు అది ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇప్పుడు జడేజా వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని, అఖిల్ హుస్సేన్ ని తీసుకొస్తారు. ఓకే, నూర్ అహ్మద్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు, వీళ్ళిద్దరిని తీసుకోవాలా నాథన్ ఎలిస్ ని తీసుకో. సో అనే కన్ఫ్యూజన్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఇష్యూస్ తో పాటు వీక్ స్పిన్ అటాక్ కూడా ఉంది. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. నాథన్ ఎలిస్ లైక్ స్లోవర్ బాల్స్ వేసి లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేశాడు, మంచి స్లోవర్ బాల్స్ వేస్తాడు. ఫేస్తో 130 లైక్ 120 ఆ ఫేస్ వేస్తాడు. సో చూడాలి నాథన్ ఎలిస్ తీసుకుంటారా, నూర్ అహ్మద్ ఇంకా వేరే ప్లేయర్ ని తీసుకుంటారా. సో ఇవన్నీ చూడాలి. డెవల్ బ్రేవిస్ ని కూడా కాదనలేరు వాళ్ళు. సో వాళ్ళకైతే మంచి స్ట్రాంగ్ ఓవర్సీస్ స్కోర్ కూడా ఉంది. సో వీళ్ళలో ఎవరిని ఆడిస్తారనేది ఖచ్చితంగా చూడాలి. సో వాళ్ళకి ఆల్రౌండర్స్ అంత స్ట్రాంగ్ గా లేరు. సో మీరు అబ్జర్వ్ చేస్తే శివం దుబే ఒకడే. శివం దుబే కొంచెం స్ట్రాంగ్ ఆల్రౌండర్, మిగతా అందరూ కూడా కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే ఉన్నారు. వీళ్ళు తీసుకున్న ఆల్రౌండర్స్, ఫినిషర్స్ కూడా వాళ్ళకి ఐపీఎల్ అంత ఎక్స్పోజర్ లేదు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు ఎక్కువ. సో యంగ్స్టర్స్ మీద 10-15 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. సో ఇంత మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్టా రాంగా అనేది ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ 2 matches పర్ఫామ్ చేయకపోయినా బ్యాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళు 10-15 crores దాకా ఒక 2 players మీద వెళ్తారంట. సో చూడాలి వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్పిన్ అటాక్ అంత స్ట్రాంగ్ గా లేదు, ఎందుకంటే శ్రేయస్ గోపాల్ ని, రాహుల్ చహర్ ని అంత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బట్ వాళ్ళ ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తారు ఇవన్నీ కూడా చూడాలి. సో వాళ్ళ దగ్గర చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అయితే ఉన్నారు స్పిన్ అటాక్ లో. ఆ బిగ్ నేమ్స్ అయితే లేదు, లైక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్ ఉంటే బాగుంటుంది. అలాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఆ ప్లేయర్ అయితే లేడు. జడేజా ముందు ఉండేవాడు, అతన్ని ఆర్ఆర్ కి ట్రేడ్ చేసుకున్నారు. సో జడేజా ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా అఖిల్ హుస్సేన్ వచ్చాడు. అతని మీద ప్రెజర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో దాన్ని అధిగమించి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు, అండ్ తనే కరెక్ట్ రీప్లేస్మెంటా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాలి. సో నాకైతే ఒక ప్లేయింగ్ 11 డిసైడ్ చేద్దాం గైస్ ఈ టీమ్ తో. సో ప్లేయింగ్ 11, సంజు శాంసన్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫామ్. సంజు శాంసన్ అయితే చాలా టాప్ ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో 350s ఉన్నాయి, కన్సిస్టెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఐపీఎల్ లో తను ఎలా పర్ఫామ్ చేస్తాడు సిఎస్కే గ్రౌండ్ లో చూడాలి. ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, డెవల్ బ్రేవిస్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, మ్యాట్ హెన్రీని తీసుకోవచ్చు, లేదంటే అన్షుల్ కంబోజ్ కూడా తీసుకోవచ్చు. నాథన్ ఎలిస్, నూర్ అహ్మద్. ఇంపాక్ట్ వచ్చేసి ఖలీల్ అహ్మద్. సో వాళ్ళ దగ్గర పేస్ అటాక్ లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాథన్ ఎలిస్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్. సో వాళ్ళ దగ్గర పేస్ తో పెద్ద ప్రాబ్లం లేదు. ఎటు తిరిగి వాళ్ళకి మెయిన్ మైనస్ వచ్చేసి స్పిన్ అంత స్ట్రాంగ్ గా లేదు. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ లో కొంచెం అటు ఇటు ఉంది. సో చూడాలి ఈ ప్లేయర్స్ ఎలా కంబ్యాక్ ఇస్తారు. ఎంఎస్ ధోని లాస్ట్ లో తీసుకొస్తారా, లేదంటే స్టార్టింగ్ లోనే అతన్ని మెయిన్ ప్లేయర్ గా తీసుకొస్తారా,
ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. వికెట్ కీపింగ్ అతనికి ఇస్తారా, సంజు శాంసన్కి ఇస్తారా? సో సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకున్నది అందుకే అని చెప్పని చాలామంది అంటున్నారు.